ఆ! సాధారణ వెబ్‌సైట్లు నడపడానికి చిన్న సర్వర్లు సరిపోతాయి. కానీ అచ్చం మనుషుల్లా ఆలోచించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తయారు చేయాలంటే మాత్రం దానికి వేల కొద్దీ జీపీయూలు, చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి కదా! అవును. అదంతా కొనాలంటే కోట్లు ఖర్చవుతుంది. కరెక్ట్. మరి అంత బడ్జెట్ లేకుండా అదెలా సాధ్యం? ఇక్కడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అదేనండి ఏడబ్ల్యూఎస్ మరియు ఏఐ కలయిక అద్భుతాలు చేస్తోంది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఈ భారీ టెక్నాలజీని వాడుకునే విధానం, అలాగే నరేష్ ఐటీ లాంటి సంస్థల ద్వారా దీన్ని ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. ఖచ్చితంగా. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనకు బేసిక్ ఐడియా ఉంటుంది. కానీ ఏఐ విషయానికొస్తే ఇది పూర్తిగా వేరు. ఏఐ మోడల్స్కు ట్రైనింగ్ ఇవ్వడమంటే ఒకేసారి కోట్ల కొద్ది డేటా పాయింట్లను ప్రాసెస్ చేయడం లాంటిది. ఓహో! అంటే చాలా హెవీ ప్రాసెస్ అన్నమాట. అవునండి. దీన్ని ఒక భారీ స్టీల్ ఫ్యాక్టరీతో పోల్చవచ్చు. మనకు సొంతంగా అంత పెద్ద ఫ్యాక్టరీ లేకపోయినా ఏడబ్ల్యూఎస్ ద్వారా ఆ భారీ యంత్రాలను, అంటే అపారమైన స్టోరేజు, అడ్వాన్స్ జీపీయూలను కేవలం నిమిషాల లెక్కన అద్దెకు తీసుకోవచ్చు. భలే చెప్పారు. అంటే ఒక కేక్ తయారు చేయడానికి మనం ఏకంగా ఒక పెద్ద వంటగదిని కట్టుకోకుండా అన్నీ రెడీగా ఉన్న అత్యాధునిక కిచెన్ను కాసేపు అద్దెకు తీసుకోవడం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి ఉదాహరణిచ్చారు. అయితే ఆ కిచెన్లో ఏ టూల్స్ వాడాలనేది ముఖ్యం కదా. ఏడబ్ల్యూఎస్లో ముఖ్యంగా 2 పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఒకటి అమెజాన్ బెడ్రాక్, రెండోది సేజ్‌మేకర్ ఏఐ. మ్మ్. రెండు ఏఐ కోసమే కదా, మరి తేడా ఏంటి? ఒకటే ఉండొచ్చు కదా. చాలా పెద్ద తేడానే ఉంది. బెడ్రాక్ అనేది రెడీమేడ్ జనరేటివ్ ఏఐ మోడల్స్కు సంబంధించింది. అంటే ముందుగానే కోట్లాది డేటాతో ట్రైన్ అయిన ఫౌండేషన్ మోడల్స్ అందులో ఉంటాయి. జస్ట్ ఒక ప్లగ్ అండ్ ప్లే లాగా వాడేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. అవును. కానీ సేజ్‌మేకర్ ఏఐ అలా కాదు. ఇది పూర్తిగా కస్టమ్ మోడల్స్ కోసం. మీ డేటాతో మీరే సొంతంగా ఏఐని డిజైన్ చేసుకునే వేదిక. వెయిట్. ఇక్కడే నాకు కొంచెం డౌటొస్తుంది. బెడ్రాక్‌లో అన్నీ అంత ఈజీగా రెడీమేడ్‌గా దొరికేస్తున్నప్పుడు మళ్ళీ సేజ్ మేకర్ ఏఐ అని చెప్పి మొదటి నుంచి మోడల్స్ తయారు చేసుకునే అదనపు కష్టం ఎందుకు? ఎవరైనా ఈజీ పద్ధతే ఎంచుకుంటారు గదా. మీరడిగింది సాధారణ అవసరాలకు కరెక్టే. కానీ వ్యాపారాల్లో అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదు. ఉదాహరణకు ఒక పెద్ద బ్యాంకుందనుకోండి. అవును. వాళ్ళు తమ కస్టమర్ల గత రికార్డులను బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అనేది అంచనా వేయాలి. బయట పబ్లిక్గా దొరికే రెడీమేడ్ ఏఐలకు ఆ బ్యాంక్ సొంత ఫైనాన్షియల్ డేటా తెలియదు గదా. నిజమే. ఆ డేటా చాలా సెన్సిటివ్ కదా, ఎవరికి ఇవ్వలేరు. కరెక్ట్. అందుకే వాళ్ల సున్నితమైన డేటాతో సెక్యూరిటీని ఏమాత్రం రాజీ పడకుండా అల్గారిథమ్స్పై ఫుల్ కంట్రోల్తో సొంతంగా మోడల్ తయారు చేసుకోవాలి. అప్పుడే సేజ్‌మేకర్ ఉపయోగపడుతుంది. డేటా ప్రిపరేషన్ నుంచి మానిటరింగ్ వరకు అంతా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అర్థమైంది. అంటే ఫుల్ కంట్రోల్ కావాలంటే సేజ్ మేకర్ అన్నమాట. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది గదా. ఏడబ్ల్యూఎస్‌లో వందల కొద్ది టూల్స్ ఉంటాయి. ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉందంటే ఏఐ ట్రైనింగ్ కోసం భారీ జీపీయూలు రన్ అవుతున్నప్పుడు రిస్క్ కూడా ఎక్కువే. అవును, చాలా పవర్ఫుల్ మిషన్స్ అవి. సో మన కోడ్లో చిన్న తప్పు దొర్లినా ఆ మిషన్స్ అలా ఆన్లోనే ఉండిపోయి కొన్ని గంటల్లోనే లక్షల రూపాయల బిల్లు వచ్చే ప్రమాదం ఉంది కదా. కొత్త వాళ్లకి ఇది చాలా భయంకరమైన విషయం. అవును, ఖచ్చితంగా. ఆ రిస్క్ వల్లే సరైన సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది అత్యంత కీలకం. నరేష్ ఐటీ వారు ఈ విషయంలోనే ఒక అద్భుతమైన సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. ఎలా అంటే? వాళ్లు కేవలం ఏఐ థీరీ చెప్పి వదిలేరు. ముందుగా క్లౌడ్ బేసిక్స్ నేర్పిస్తారు, ఆ తర్వాత పైథన్ ప్రోగ్రామింగ్, ఆపై ఏఐ కాన్సెప్ట్స్ నేర్పిస్తారు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా ఏడబ్ల్యూఎస్లోకి దిగితే దారి తప్పిపోవడం ఖాయం. రైట్. పైథన్ గురించి మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆ భారీ ఏఐ మోడల్స్కి మనం ఇచ్చే డేటాకి మధ్య ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా పైథాన్ పనిచేస్తుందని నేనెక్కడో చదివాను. ఖచ్చితంగా. పైథాన్తో పాటు అల్గరిథమ్స్ ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్గా చేయడం ముఖ్యం. నరేష్ ఐటీలో రియల్ టైం ప్రాజెక్ట్ చేయించడం, అలాగే 24 గంటల సపోర్ట్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ ఆ భారీ బిల్లింగ్ రిస్కులు లేకుండా సేఫ్గా నేర్చుకుంటారు. అదొక మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. టెన్షన్ లేకుండా ప్రాక్టీస్ చేయొచ్చు. అవునండి. ఇంకో విషయమేంటంటే మోడల్స్ని నిర్మించడం ఒక్కటే కాదు, వాటికి ఎలాంటి డేటా ఇస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడే మనకు బాధ్యతాయుతమైన ఏఐ అంటే రెస్పాన్సిబుల్ ఏఐ అనే కాన్సెప్ట్ వస్తుంది. రెస్పాన్సిబుల్ ఏఐ వినడానికి చాలా బావుంది.
కానీ టెక్నికల్గా ఈ సమస్య ఏంటి? ఎలా వస్తుంది అంటారు? ఏంటంటే ఇది పూర్తిగా డేటా పంపిణీకి సంబంధించిన సమస్య. మీరు ఏఐ మోడల్కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కేవలం ఒకే వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన డేటాను ఎక్కువగా ఇస్తే అది దానికి మాత్రమే అలవాటు పడిపోతుంది. ఓహో! అంటే వేరే రకమైన డేటా వచ్చినప్పుడు తప్పుగా స్పందిస్తుందన్నమాట. కరెక్ట్. దీన్నే డేటా బయాస్ అంటారు. మోడల్కి ఏదిస్తే అదే బయటకొస్తుంది. దానికి సొంతంగా మంచి చెడు తెలియదు. అందుకే ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్రమైన డేటా ఇవ్వడమనేది ఒక ఏఐ డెవలపర్గా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన స్కిల్. వావ్! ఇది చాలా ముఖ్యం. మనమిచ్చిన డేటానే ఏఐకి ప్రపంచమన్నమాట. మొత్తానికి ఈరోజు మన విశ్లేషణలో లక్షల రూపాయల ఖర్చు లేకుండా భారీ ఏఐ మోడల్స్ని ఏడబ్ల్యూఎస్ ద్వారా ఎలా వాడుకోవచ్చో మరియు దానికి సరైన శిక్షణ ఎందుకు అవసరమో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అవును, టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఆలోచిద్దాం. ఒకప్పుడు భారీ టెక్ కంపెనీలకు మాత్రమే పరిమితమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎవరికైనా వాడుకునేలా అందుబాటులోకొచ్చేసింది. అవును, అదొక పెద్ద అద్భుతం. భవిష్యత్తులో మన గల్లీలో ఉండే కిరాణా కొట్టు యజమాని కూడా తన కస్టమర్ల అభిరుచులని బట్టి ఏ వస్తువులు స్టాక్ ఉంచాలో చెప్పేందుకు తనకంటూ సొంతంగా ఒక ఏఐ అసిస్టెంట్ని తయారు చేసుకుంటే టెక్నాలజీ మన రోజువారీ వ్యాపారాలను ఎంత మారుస్తుందో కదా! ఊహించుకుంటేనే ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం.